ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మనం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మనం కలిసి చదువుకుందాం. రండి నాతో పాటుగా. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మం చెప్పున మునుపు నడుచుకుంటురి. వాక్య సాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. మరొక మా నీ పాసన్నిధికి వస్తున్నాం. ప్రభువా కనికరించండి. ప్రభువా తండ్రి, మమ్మల్ని అంగీకరించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ఈ బైబిల్ స్టడీలు కూడా మీరే మాతో మాట్లాడి శ్రేష్టమైన విషయాలు మాతో మాట్లాడి ముచ్చటించి మమ్మల్ని పురుకొలిపి ప్రోత్సహించి నాయనా మీ కొరకు సిద్ధపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వస్త్రాలు అనేటువంటి మన శీర్షికలో మనం ఆఖరి వస్త్రానికి మనం వచ్చామని గత బైబిల్ స్టడీలో మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్త్రము గురించి, ఆ వస్త్రములో ఉన్నటువంటి ప్రాముఖ్యతను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, నిర్గమకాండం 28వ అధ్యాయం 36వ వచనం, 37, 38, 3 వచనాలు మార్చి చదువుకుందాం. నిర్గమకాండం 28వ అధ్యాయం 36, 37, 38. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండినట్లు నీళ్ళు సూత్రంతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. 38. తన పరిశుద్ధమైన అర్పలన్నిటిలో ఇజ్రాయేలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగల దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలెను. ఆఖరి మాట, వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలెను. నిర్గమకాండం 39వ అధ్యాయం 30వ వచనం. నిర్గమకాండం 39, 30వ వచనం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం చదవండి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీటి భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను వ్రాత రాసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడినట్లు పరిశుద్ధాత్మ అనేకమైన తలంపుల ద్వారా మనల్ని వాక్యంలోనికి అనేకమైన విషయాలు చూచినట్లు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాల్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. నిర్గమకాండం 28వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన మాట రాయబడింది. 36వ వచనంలో, మరి నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కినట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడను చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రంతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. ఇక్కడ ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. బాగా గమనించండి. 3 విషయాలు, 3 తలంపుల ద్వారా ఈరోజు దేవుని వాక్యము ప్రకటించబడాలని ఆశపడతా ఉన్నాను. మొదటిది, ఇక్కడ మన యొక్క అంశము ఏమిటి అంటే, యాజకుడు ధరించవలసిన మరొక ప్రాముఖ్యమైన వస్త్రము మీద దేవుడు కొన్ని విషయాలు ఆజ్ఞాపించాడు. దానికి పెట్టబడిన పేరేటంటే పరిశుద్ధ కిరీట భూషణము. చెప్పండి, అదేంటి? పరిశుద్ధ కిరీట భూషణం.
బాగా గమనించండి, ఈ పరిశుద్ధ కిరీట భూషణము ఎవరికట? యాజకుడు అహరోనుకు తల పాగా మీద ఉండాలన్నాడు. ఈ పరిశుద్ధ కిరీట భూషణానికి 3 రకాలైనటువంటి వ్యవహారాలలో దేవాది దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. మొదటిది ఏంటంటే, ఆ పరిశుద్ధ కిరీట భూషణాన్ని ఏ పదార్థంతో తయారు చేయమన్నాడు? వాట్ ఈస్ ద మెటల్ యూజ్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద, చెప్పండి, ఆ పర్టికులర్ దాని కొరకు ఏది? పరిశుద్ధ కిరీట భూషణానికి ఏం ఉపయోగించాడు? మేలిమి బంగారు, ఒక మెటల్ యూజ్ చేశాడు. పదార్థము అని రాసుకుందాం. ఏ పదార్థం అది? బంగారం. రెండోది, ఆ ఉపయోగించిన ఆ పదార్థముతో ఒక చిన్నది దాని మీద చెక్కమన్నాడు. అంటే చెక్కడము అనేది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు వారికి ఇచ్చిన పని. వన్ ఈజ్, ఆ చెక్కినటువంటి పని ఏంటి అంటే యెహోవా పరిశుద్ధుడు అని చెక్కాలంట. ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది? ఇట్ వాజ్ మినిస్ట్రీ, లేకపోతే ఇట్ వాజ్ మెసేజ్. యెహోవా పరిశుద్ధుడు అనేది ఒక మెసేజ్, ఒక వర్తమానం. దానిని ఏం చెక్కాలి? దానిని ఏం చేయాలి? చెక్కమన్నాడు. దేని మీద? బంగారు రేకు మీద. మేలిమి బంగారముతో తయారు చేయాలి. మేలిమి బంగారుతో తయారు చేసినటువంటి ఆ రేకు మీద యెహోవా పరిశుద్ధుడని చెక్కాలి. ఇది పనిని, పరిచర్యను జ్ఞాపకం చేస్తుంది. మూడవది, చేసినటువంటి ఆ బంగారు రేకు ఎక్కడ పెట్టమన్నాడు? తల పాగా, పాగా మీద అంటే ఎక్కడ అనుకుంటారు చాలామంది. అందుకే ఏ రాశారు చూడండి, అది పాగా ముందటి వైపు నుండినట్లు. ముందటి వైపు ఉండాలంటే ఇక్కడ కాదు, ఇక్కడ. పాగా ఎలా ఉంటుంది? ఆ పాగా మీద దానిని నీలి సూత్రం అంటే, నీలి దారముతో, సూత్రం అంటే ఏదో అనుకోగలరు కాదా, నీలి సూత్రముతో ఏం చేయాలా? కట్టాలి. థ్రెడ్, నూలుతో కట్టాలి. అంతే. ఇదేం జ్ఞాపకం చేసింది? మొదటిది పదార్థం, రెండోది పరిచర్య, మూడోది ప్రాముఖ్యమైన మాట ఎలా కట్టాలన్నాడు? ముందున కట్టమన్నాడు. దేవుడు ఒక పద్ధతినిచ్చాడు. పద్ధతి మారకూడదు, క్రమం మారకూడదు. ఫస్ట్ వన్ ఈజ్ మెటీరియల్, సెకండ్ వన్ ఈజ్ మినిస్ట్రీ, అండ్ థర్డ్ వన్ ఈజ్, చెప్పండి ఏం పెడితే బాగుంటుంది దీనికి? మొదటిది చెప్తారా? ఏంటి? దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో కట్టాడు. ఇట్ వాజ్ ద మోటివ్. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ముందును కట్టాడు. మీరు అనొచ్చు ఏంటి ఉద్దేశం అంటే, అక్కడ రాయబడితో వచ్చింది చూడండి. అది అహరోను నొసట ఉండవలెను, కిందన వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యం అతని నొసట. అది పద్ధతి, అది దేవుని యొక్క ఉద్దేశం. నొసట మీదే కట్టాలి, దానికి ఒక పద్ధతి ఉంది. ఎందుకంటే అంగీకరించబడాలి. అది మోటో. మొదటిది ఏంటి? పదార్థం, మెటల్ ఆర్ మెటీరియల్. రెండోది ఏంటి? పరిచర్య, మినిస్ట్రీ. మూడోది ఏంటి? పద్ధతి, లేకపోతే దేవునికి ఉద్దేశం, మోటివ్. ఈ మూడిటి కొరకే ఆ బంగారు రేకు మీద యెహోవా పరిశుద్ధుడని చెక్కి ఆ తల పాగా ముందట భాగాన యాజకుడైన అహరోను కట్టుకోవాలి. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, మేలిమి బంగారముతోనే ఎందుకు చేయమన్నాడు? ఎందుకు ఆ మేలిమి బంగారు రేకు మీద యెహోవా పరిశుద్ధుడనే చెక్కమన్నాడు? ఎందుకు యెహోవా పరిశుద్ధుడని చెక్కబడినటువంటి మేలువు బంగారముతో చేయబడిన రేకు ఆ తలపాగా పాగా ఎదుటుగా నీలి సూత్రంతో కట్టుకోమన్నాడు? ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన కారణం, ఉద్దేశం లేకుండా దేవుడు మోషేకి ఏది కూడా ఆజ్ఞాపించడు.
మొదటి మాట, మేలిమి బంగారుతో ఎందుకు దాన్ని చేయమన్నాడు? చాలా పదార్థాలు ఉన్నాయి కదా. వెండి ఉంది, రాగి ఉంది, ఇత్తడి ఉంది, కంచు ఉంది, ఇనుము ఉంది, అనేక రకాలైన పదార్థాలు ఉన్నాయి. కానీ మేలిమి బంగారముతో దేవుడు ఎందుకు చేయమన్నాడు అనడానికి కనీసం 3 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే యాజకుడు ధరించవలసినటువంటి ఆ బంగారు రేకు 3 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తుంది. మొదటిది, మేలిమి బంగారం ఈ ప్రపంచంలో అన్నిటికంటే అమూల్యమైనది అని గమనించండి. రెండవది, అమూల్యమైనటువంటి ఆ బంగారు రేకు రెండోది ఏం జ్ఞాపకం చేస్తుందంటే బంగారం ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తుంది. మూడోది ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఈ బంగారం ప్రతి ఒక్కరికి అలంకారముగా ఉంటుంది. 3 మాటలు ఇలా జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది అమూల్యమైనది కాబట్టి, అది అందరినీ ఆకర్షించేది కాబట్టి, అది అలంకారముగా ఉంటుంది కాబట్టి దేవుడు ప్రత్యేకముగా ఈ మేలిమి బంగారముతో ఆ యొక్క తలాపాగా మీద ఉన్నటువంటి ఆ రేకును తయారు చేయమన్నాడు. ఇప్పుడు ఇంతకీ ఏమిటి అమూల్యమైనది? బంగారమే. ఏమిటి ఆకర్షించేది? బంగారమే. ఏమిటి అలంకారం అంటే బంగారమే. అయితే ఆత్మీయముగా బంగారం 3 విషయాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా, ఇంతకీ మరి బంగారంతో సరిసాటైన ఆధ్యాత్మికమైన విషయాలు ఏంటి అని మనం చూసినట్లయితే, బంగారము అమూల్యమైంది కదా. మరి అంతటితో సరిసమానంగా ఉన్నటువంటి అమూల్యమైనది దేవుని వాక్యములో ఏముంది అని అంటే, చక్కటి మాట మనం ఇప్పుడు జ్ఞాపకం చేస్తాం. నశించిపోవు సువర్ణము, చెప్పండి, అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడును కదా, మరి దానికంటే మీ అమూల్యమైన విశ్వాసం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. బంగారు రేకుతో చేయడానికి ఉన్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, బంగారు రేకుని దేవుడు కోరుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అది అమూల్యమైనది. యాజకుడా, నువ్వు చేస్తున్న ప్రతి పరిచర్యలో కానీ పనిలో కానీ నువ్వు చేస్తున్నప్పుడు నీకు ఉండవలసింది ఏంటో తెలుసా? విశ్వాసం. ఈ విశ్వాసము ఎటువంటి విశ్వాసం అంటే, అగ్ని పరీక్ష చేత పరీక్షించబడితేనే అది అమూల్యమైన విశ్వాసం అవుతుంది. అన్ని విశ్వాసాలు కూడా చెప్పండి అమూల్యమైనవి కావు. యేసు ప్రభుని మనము విశ్వసించాం. ఇది అమూల్యమైన విశ్వాసమా కాదా? అమూల్యమైన విశ్వాసమే. నేను చెప్పాను 3 రకాలైన విశ్వాసాలు ఉంటాయని. మొదటిది అమూల్యమైన విశ్వాసం. రెండోది అభివృద్ధి చెందే విశ్వాసం. అందుకే శిష్యులు ఏమన్నారు? అయ్యా, మా విశ్వాసమును అభివృద్ధి పరచుము. 3వ విశ్వాసం ఏంటి? పరిపూర్ణ విశ్వాసం. దానినే అంతము వరకు మీ విశ్వాసం దృఢముగా చేపట్టుకున్నాము. ప్రియమైన వర్లారా, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మరో చక్కటి మాట ఏంటంటే, అమూల్యమైన మన విశ్వాసం ఖచ్చితంగా అగ్ని పరీక్ష చేత పరీక్షించబడాలి. మనం పరీక్షించబడినప్పుడే మన విశ్వాసము ఏ స్థాయిలో, ఏ మోతాదులో, ఏ యొక్క అంతస్తులో ఉందో దేవుడు చూస్తాడు. అప్పుడే మన విశ్వాసము బంగారానికి సరితూగినట్టు. అందుకే మనం చేసిన పరిచర్య కానీ, మనం చూపిస్తున్న విశ్వాసము కానీ ఏదైనా ఒకరోజు అగ్ని పరీక్షిస్తుంది. ఆ అగ్ని పరీక్షించినప్పుడు కొన్ని నిలుస్తాయి, కొన్ని బూడిది మసైపోతాయి. కాబట్టి వెండి, బంగారం, వెలగల రాళ్ళతో మన యొక్క పరిచర్య, ఆ పరిచర్యలో మొదటిది ఏంటంటే విశ్వాసం. ప్రతిదానికి విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకపోతే చాలా చాలా అవంతరాలు, అడ్డంకులు ఉంటాయి. విశ్వాసం లేకుండా ఉండడం బట్టే మనం కావలసినవి, పొందుకోవలసినవి కూడా మనం పొందుకోలేకపోతున్నామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉంటాం కదా, సమాజ మందిరపు అధికారి అంటాడు, అయ్యా, నా కుమార్తె చావ సిద్ధముగా ఉంది, నువ్వు ఒక్కసారి వస్తే నా కుమార్తె బ్రతుకుతుంది. ఆయన ఇంకా ఆ సమాజ మందిర అధికారి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. వెంటనే ఆ ఇంటి దాసుడు వచ్చి, అయ్యా, బోధకుని శ్రమ పుచ్చవద్దు, నీ కుమార్తె చనిపోయింది.
అప్పుడు ఆ సమాజం అధికారికి భయం వేసింది, అయ్యో నా కుమార్తె చనిపోయింది. అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏమంటాడు? భయపడకము, దేవుని యందు విశ్వాసం ఉంచు. అదేవిధంగా దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నిజంగా చనిపోయింది. యాకోబు, యోహాను, పేతురు ముగ్గురు కలిసి సమాజ మంది అధికారితో ఆ ఇంటిలోకి మిగతా ఎవరిని రానియకుండా అప్పుడు ఆ కుమారుని తల తాకుమి, చిన్నదానా లేమో. వెంటనే ఆవిడేమైంది? లేచింది. ప్రియ సహోదరుడా, నీ విశ్వాసం ఎంతవరకు అంటే, కొన్నిసార్లు దేవుడు నాకు ఏది ఇవ్వలేదు, దేవుడు నాకు ఏది చేయలేదు, నేను కోరుకున్నట్టుగా నాకేది జరగలేదు అని దేవుడిని చాలా నిందిస్తాం. మనం అనుకుంటాం ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఆవిడ చావు సిద్ధం ఉన్నప్పుడు ముందు వెళ్తే బ్రతికించగలడు. కానీ దేవుడు మహిమ ఎక్కడొస్తుందంటే, చాలాసార్లు మనం చెప్తుంటాం కదా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఆ మేకులు కొట్టినప్పుడు ఇంత దేవుడు కదా, ఇంతమందిని రక్షించాడు కదా, ఇంతమందిని కాపాడాడు. అరే, గుడ్డు వారికి కళ్ళు ఇచ్చాడు, కుంటివారికి నడకిచ్చాడు, పక్షవాయువులని స్వస్థపరిచాడు. అరే, అంత స్వస్థతలు కలిగి అంత ప్రభావం కలిగిన దేవుడు ఆఖరికి సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ మేకులు తీసుకొని రాలేడా అని చాలామంది అపహసించారు, నిందించారు, తృణీకరించారు, విసర్జించారు, ఎంతగానో బాధపరిచారు. కానీ దేవాది దేవుడు విచిత్రం ఏంటో తెలుసా? చాలామంది ఆయన దేవుడు కాదు, అందుకే కేవలం మానవుడు కూడా తీసుకోలేని మేకులు కూడా తీసుకోరారు, చాలామంది అక్కడే చూస్తారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆయన మనుషులందరి కొరకు చనిపోవటానికి వచ్చాడు, చనిపోయినాడు, మూడో దినాన లేవడం. అంటే నా ఉద్దేశం, ఈ ప్రపంచంలో మనిషి మాత్రమే ఆ మేకులు తీసుకోవడానికి అధికారం కలిగిన వాడు ఉండొచ్చేమో, కానీ ఈ దేవుడు ఏ మనుషుడు కూడా చనిపోతే తిరిగి లేవలేడు. మరి విశ్వాసం ఏంటి? విశ్వాసం ఏంటి మనకి? నా ప్రభు లేవలేక తీసుకోలేక కాదు, మానవులందరి కొరకు చనిపోయి తిరిగి లేవడం కొరకు మరణాన్ని జయించి అక్కడ దేవుడు అక్కడ కనబడాలి. ఆయన లేస్తాడనేది శిష్యులలో ఆ విశ్వాసం ఉండాలి. చాలామందికి ఈ రోజుల్లో దేవాది దేవుడు అంటే విశ్వాసం అని అంటే, గత రోజు విపరీతమైన వర్షం పడింది, దేవుడైతే ఆపొచ్చు కదా, దేవుడైతే ఆపివచ్చు కదా, వారిలో ఏ దోషము లేకపోతే అలా జరిగిందేమో అని చాలామంది అనేక రకాలుగా ఆలోచిస్తారు. దేవుని యొక్క ఎటైనా నమ్మకత్వాన్ని అనుమానిస్తూ ఉంటారు. అరణ్యంలో మమ్మల్ని తీసుకొచ్చావు మోషే, మమ్మల్ని చంపడానికా తీసుకొచ్చావు నువ్వు? దేవాది దేవుడు అనంటే, అరే ముందు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినాడు చూడలేదా? బండలో నుంచి నీళ్ళు తీసుకొచ్చాడు చూడలేదా? మరి ఇంత చూసి అన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా యెహోవాని శోధిస్తావు? దేవుడు కాదు, దేవుడు మాతో రాలేదు, దేవుడు మాకేది చేయడు అనుకొని విపరీతముగా దేవుని మీద నిందేసేవారు ఉన్నారు. నీ విశ్వాసము అగ్ని చేత పరీక్షించబడ్డం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆఖరికి 4 రోజులు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడిన తర్వాత కూడా నా దేవుడు చనిపోయిన వ్యక్తులను కూడా పైకి తీసుకొని రాగలడు. అది విశ్వాసం అంటే. అరే, యేసుప్రభు నమ్ముకున్నాం కదా, మాకే ఎందుకు వచ్చింది, మాకే ఎందుకు ఇలాగొచ్చింది? ఎంత అవిశ్వాసమో! అవిశ్వాసములో విశ్వాసం అందుకంటాడు 3 రకాలైన బలహీనతలు ఉన్నాయట ప్రతి మనిషిలో. మొదటిది విశ్వాసములో బలహీనత, మనస్సాక్షి విషయంలో బలహీనత, మనం చేసే పరిచర్యలో బలహీనత, అన్నిటిలో బలహీనతలే. దానిలో దేవుడు పరీక్షిస్తాడు, ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు ప్రియమైన వారలారా. అప్పుడే నీ విశ్వాసం అగ్ని చేత పరీక్ష, అది బంగారముతో సమానంగా ఉంటుంది. పరీక్షించబడకపోతే బంగారము, చెప్పండి, వెండి, వెలగల రాళ్ళు. విశ్వాసములో 7 కోణాల్లో చివరి కోణం ఏంటో తెలుసా? నీ విశ్వాసం మట్టితో పోల్చబడుతుంది, నీ విశ్వాసం రాగితో పోల్చబడుతుంది, నీ విశ్వాసం ఇత్తడితో పోల్చబడుతుంది, నీ విశ్వాసము వెండితో పోల్చబడుతుంది, నీ విశ్వాసము బంగారం. అది బంగారము ఎప్పుడు కూడా అగ్ని చేత పరీక్షించబడుతుంది. అది గ్రేట్నెస్. ప్రియమైన వర్లరా, యాజకుడు ఆ నుదుటి మీద పెట్టుకున్నట్టు నా బంగారు రేకు, బంగారం ఏం జ్ఞాపకం చేస్తుందంటే నీ అమూల్యత, నీ విశ్వాసములో నీ అమూల్యత నువ్వు కనపరచాలి. రెండవది, అమూల్యమైనటువంటి విశ్వాసం కాస్త ఏమైంది? ఆకర్షించాలి. ఇంతకీ బంగారం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది, కానీ బంగారం కంటే క్రైస్తవ జీవితంలో ఆకర్షించేవి చాలా ప్రాముఖ్యమైన 3. మొదటిది ఏంటో తెలుసా? క్రైస్తవుని యొక్క స్వరం, అనగా మాటలు, పలుకులు. రెండవది ఆకర్షించేది ఏంటి? ఆమె ఎంత అందంగా మాట్లాడుతుంది అని అంటాం. రెండోది ఆమె యొక్క అందం, సొగసు అంటారు.
మొదటిది ఏంటి? స్వరం. రెండోది సొగసు. మూడోది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే సత్ప్రవర్తన అంటారు. మూడోది అంటే నడక. అందుకే పరమగీత గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనం ఉంటాడు, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వెంత అందముగా నడుచున్నావు. దేవుని ఆకర్షించేటటువంటి నడకుందా? దేవుని ఆకర్షించేటటువంటి స్వరం మనకుందా? దేవుని ఆకర్షించేటటువంటి సొగసు, అందం. అందుకంటాడు నా ప్రభావము చేత నీ సౌందర్యము, చెప్పండి హెస్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఆ మాట అంటాడు, నీ యొక్క సౌందర్యం పరిపూర్ణముగా చేయబడుతుందట. ఆ రకమైనటువంటి వ్యవహారంలోకి మనం కొనసాగాలి. 16వ అధ్యాయం 14వ వచనం, నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణం. అది చాలు. సౌందర్యం ఎక్కడ? ప్రభావం. ఏ ప్రభావం ఇది? దేవుడు అనుగ్రహించిన, నేను నీకు అనుగ్రహించినటువంటి ప్రభావము చేత నీ సొగసు, నీ సౌందర్యం ఏమవ్వాలా? పరిపూర్ణం కావాలా? ప్రియ సహోదరుడా, సహోదరి, యాజకుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆ మేలిమి బంగారంతో చేయబడినటువంటి ఆ రేకు జ్ఞాపకం చేస్తున్న రెండవ అంటే అది అందరినీ ఆకర్షిస్తుంది. ఈరోజు నా జీవితంలో దేవుడిని ఆకర్షించేటటువంటివి, సంగమ వెలుపట ఉన్నటువంటి వారిని ఆకర్షించేటటువంటి స్వరం, చక్కటి మాటలు ఉన్నాయి మన దగ్గర. లేకపోతే మన మాటల ద్వారా కత్తిపోటు వంటి మాటల చేత హృదయాల్ని గాయపరిచే మాటల ద్వారా మందిరానికి రావాల్సినటువంటి వారిని కూడా బాధపెడుతూ రాకుండా మన మాటలే వారిని అడ్డగిస్తున్నాయా? జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళేంటి యేసుప్రభు నమ్ముకున్నారు, కానీ ఒక్క నోటి నుంచి సరైన మాటలు రావండి. అందుకే ఒక వ్యక్తి ఎప్పుడో తెలుసా మంచి స్వరము వినబడుతుంది అంటే పరమగీత గ్రంథంలో రాస్తాడు, చెప్పండి, బండ సందులలో ఎగురు నా పావురమా, పీట బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురం, నీ స్వరము వినబడా నిమ్ము, నీ ముఖము మనోహరం, నీ యొక్క ముఖమును కనబడా నిమ్ము. ఎంత అద్భుతమైన మాటలండి ఆ మాటలు. ఏ స్వరం అయితే మధురంగా ఉంటుంది దేవుడి కంటే, ఏ మాట అది? బండ సందులలో ఎగిరే పావురమా. ఇప్పుడు వినండి, ఎవరో ఆ బండ? క్రీస్తే ఆ బండ. మరి ఆ బండికి గాయాలై అయిన తర్వాతే కదా సందులు ఏర్పడ్డాయి. అది సిలువలో ఆయన శరీరానికి తగిలిన గాయాలు. ఆ గాయాలలో నుంచి కారుతున్నటువంటి ఆ రక్త ప్రవాహంలో సంఘము అనేటువంటి పావురం, సంఘములో ఉన్నటువంటి బిడ్డలు, విశ్వాసులు, ఆ బండ అనగా యేసుక్రీస్తు శరీరం యొక్క రక్తములు తడిసి ముద్దవుతుంటే ఆ రక్తము ప్రతి ఒక్కరిని ఏం చేస్తుందంటే పాత మాటలని, పాత చూపులని, పాత బ్రతుకులని, పాత పరిస్థితులన్నిటిని కూడా ఏం చేస్తుంది? కడిగి పవిత్రపరుస్తుంది. అప్పుడు మన స్వరం మారిపోతుంది, మన మాటలు మారిపోతాయి, మన చూపులు మారిపోతాయి, మన బ్రతుకు మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది, మన పద్ధతులు మారిపోతాయి, మన పరిస్థితులు మారిపోతాయి. ఎంత అద్భుతం కదా! దేవాదేవుడు చూస్తున్న ప్రాముఖ్యం అన్నమాట. ఈరోజు దేనిని బట్టి ప్రజలను ఆకర్షిస్తున్నావు? దేవుని యొక్క స్వరం. ఎప్పుడు స్వరం వినబడినమంటే అందుకంటాడు, ఉత్తమమైన వాటి గురించి ప్రకటించు, వారి పాదములు ఎంతో సుందరములు అంటాడు. దేని గురించి? దేవుని మాటలు ప్రకటించే వారి స్వరం ఎప్పుడు కూడా అద్భుతమే. కాబట్టి ప్రియమైన వారలారా, రెండోది మన స్వరం, మన సౌందర్యం, మన సత్ప్రవర్తన అందరినీ కూడా ఆకర్షించేటట్టు, అది మేలిం బంగారంతో. మూడవది ఏంటట? అలంకరణ. అలంకరణ అంటే దేని జ్ఞాపకం చేస్తుంది? అలంకరణ బైబిల్లో దేన్ని జ్ఞాపకం చేస్తుంది? అలంకరణ దేని జ్ఞాపకం చేస్తుంది? దేవుడు కొంతమందిని అలంకరిస్తాడు. దేన్ని బట్టి అలంకరిస్తాడు? నీకు నాకున్న అలంకరణలు ఏంటి? మొట్టమొదటి వస్త్రముతోనే కదా మానవుడు అలంకరించబడింది. ఏంటి? దేని చేత? చూడండి, కీర్తన గ్రంథం 149:4 చాలా అద్భుతమైన మాట. 149:4 యెహోవా దేనితో అలంకరిస్తాడు? దేవుడు ఎవరిని అలంకరిస్తాడు? దీనులు. అంటే అర్థం ఏంటంటే రక్షణ వస్త్రమును ధరించుకున్న నా జీవితంలో దేవుడు కోరుకున్న ఒక అద్భుతమైనటువంటి అలంకరణ ఏంటి అంటే దీనత్వం. అయ్యా, మీరు రక్షణ పొందుకున్నారా? ఒక అతను అంటాడు నా దగ్గరికి వచ్చి, అయ్యా నేను కూడా క్రిస్టియన్నే, నేను కూడా యేసుని నమ్ముకున్నాను. ఎప్పుడు చూద్దామన్నా ప్రతి ఒక్కరితోనూ భయంకరమైనటువంటి విరోధం, తగాదాలు, కొట్లాట్లు. ఒక్కరోజు కూడా దీనత్వం లేదు తన జీవితంలో. అందుకే అంటాడు, నేను దీనుడను సాత్వికుడను అన్నాడా లేదా? గాడిదను గాడిద పిల్లను ఎక్కి
నేను వచ్చుచున్నాను. యెరూషలేము వీధుల్లోనే. విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే దీనుడు. ఎంత దీనుడు అంటే మూడంతల దీనుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం. మొదటిది మనుష్య పోలిక, రెండోది దాసుని స్వరూపం, మూడోది రిక్తుడు. అంత రిక్తుడికి ఎవడైనా అవ్వగలడా? ఎవడైనా చేసుకోగలడా? అరే మనం యేసుప్రభు వాక్యం వింటాం కానీ మనుషుల పోలిక పుట్టడం అంటే మామూలు విషయం కాదు. పొన్ను పుట్టాడు. దాసుని స్వరూపం ధరించుకోవడం అది రెండో స్టేజ్లో రాలేము. మూడోది రిక్తుడు అంటే నిన్ను కొట్టినా కొట్టడు, తిట్టినా తిట్టడు, ఏం చేసినా చేయడు. అటువంటి చావుకు సిద్ధముగా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను లోకమునకు లోకము నాకును సిలువు, లోకము నన్ను ఏం చేసినా నేనేమి. ఎంత దారుణం. మన సువార్త ప్రకటించినప్పుడు ఎందుకు సువార్త ప్రకటించకూడదు, మాకు అధికారం ఉంది అని చెప్పి వాళ్ళతో పోట్లాడటం, అధికారం గురించి అడగడం తప్పని కాదు. కానీ ఎవరైనా అపోస్తలుడైన పౌలు కూడా సువార్త ప్రకటించారు, అపోస్తలుడు సువార్త ప్రకటించారు. ఏ రోజు ఎవరి మీద కూడా తిరగబడలేదు, కొట్లాడలేదు. ఈరోజు నీ నా జీవితంలో కూడా దేవుడికి మనము అమూల్యమైన వారుగా, ఆకర్షణీయముగా, అలంకారముగా ఉండాలంటే దేవా నాలో దీనత్వం ఏమైనా పెరిగిందా? ఈరోజు నీలో ఉన్న దీనత్వం రేపటికి ఏమైనా పెరిగిందా? రేపటికి ఉన్న దీనత్వం పైసారికి ఏమైనా పెరిగిందా? ప్రియమైన వాళ్ళారా, మనం యేసుప్రభు నమ్ముకున్నాం. రక్షణ వస్త్రముతో ఈయన దేవుడు అలంకరించినాడంటే ఎవరినంటే దీనులనే అలంకరిస్తాడు. అంటే అర్థం ఏంటంటే రక్షణ పొందుకున్న ప్రతి వారి జీవితంలో దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యం. దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువారు నాకు తెలిసి ఆ 3.5 సంవత్సరాల్లో ఒక్కసారి కోపపడినట్టు లెక్క. ఎక్కడ? ఆయన దేవుని మందిరములోని వ్యాపార పిటిల్లుగా మార్చిన. దేవుని మందిరం విషయంలో రోషం రావాలి. అక్కడ ఎవరు తగ్గక్కర్లా. రాజు సైతం ఆజ్ఞాపించిన ఆజ్ఞను కూడా తిరస్కరించి యెరూషలేమునకు తూర్పు తట్టున కిటికీలు ఓపెన్ చేసి దేవునికి ప్రార్థన చేసిన దానియేలు లాంటి వారు ఉన్నారు. దేవుడి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకుంటాం అన్నీ, కానీ అదొకటే అలంకరించడం కాదు. రెండవది మనకు దేవుడు ఇచ్చినటువంటి, చూడండి 1 పేతురు రాసిన పత్రిక 5:5లో మనం ఎప్పుడు జ్ఞాపకం చేస్తాం. ఇది కూడా దీనత్వం అంటే దీనమైన మనస్సును మీరు ఉండుడి ఎడల. అదేంటి వస్త్రాలు. మనం దేవుడు ఎప్పుడు చూస్తాడు వీడికి దీనమైన వస్త్రం ఉండాలా. మొదటిది ఏమి వస్త్రం? రక్షణ వస్త్రము. నీ దీనత్వాన్ని దీనులకే ధరింపజేస్తే ఈ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు పేతురు 5:5లో, అను వస్త్రమును ధరించుకొని. అంటే దాని అర్థం ఏంటండి? ఆయన ధరింపజేశాడు ఎవరికి? దీనులకు రక్షణ వస్త్రం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దీన మనస్సు అనే వస్త్రమును. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది? అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే దీన వస్త్రం ఏదైతే నీకు అలంకరింపజేస్తానో దాన్ని జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి, వదిలివద్దు. ఇప్పుడు మీరు ధరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆయన ధరించిన వస్త్రం దాన్ని కాపాడుకోవాలని అర్థం. ఇప్పుడు కాపాడుకోకుండా ఇష్టానుసారముగా దీనుడు కాస్త ఏమడవుతున్నాడు? ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులందరూ దీనులు కాస్త ఏమవుతున్నారు? ధీరులు అవుతున్నారు. ఏ ధీరులు? మగధీరులు అవుతున్నారు. అలాగ అవ్వడానికి లేదు. అది సినిమాల్లో పనికి వస్తుంది, ఇక్కడ పనికి రాదు. కాబట్టి ప్రియమైన వారులారా, రెండవది దీన మనస్సు. మూడవది అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి, చూడండి ఎలాగ అలంకరించుకున్నారు. 1 పేతురు 3:5 1 పేతురు 3:5 అన్నీ ఒకే కోవకు చెందింది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన స్త్రీలు, పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు ఎలాగ అలంకరించుకున్నారు? తమ స్వపురుషులకు. దీని అర్థం ఏంటో తెలుసా? అన్నిటికంటే శ్రేష్టమైన స్త్రీ ఎవరంటే పరిశుద్ధ స్త్రీ, పవిత్రమైన స్త్రీ. అమ్మా నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా అనడానికి ఒక తార్కాణం దేవుని గుణం ఏంటో తెలుసా? తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము. మా ఆవిడికి ఏమీ లేదండి, బంగారం లేదండి, అసలు కనీసం బంగారం కూడా ఏంటంటే చెప్పండి, బంగారం కూడా కొనడానికి నా దగ్గర రూపాయి లేదయ్యానంటే మిగతా వాళ్ళందరూ చెప్తారట, అయ్యా నీ భార్యకి అలంకరణ వేసుకున్న బంగారాన్ని బట్టో తొడుక్కున్నటువంటి మంచి ఖరీదైన వస్త్రాలు బట్టి కాదయ్యా, నిన్ను యజమానుడా నీ స్వపురుషులకి లోబడి ఉండిటి చేతట అలంకరించుకుంటారట. ఎవరో తెలుసా? పరిశుద్ధమైన స్త్రీలు. దేవాదేవుడు చెప్తున్న ప్రాముఖ్యమాట. మీరు అనొచ్చు,
అన్న తిడతాడు, కొడతాడు, నెట్టుతాడు, త్రోసిపుచ్చుతాడు, భయంకరమైన దూషణ మాటలు అంటారు. నీ విషయం చెప్పనా, అలాంటి సమయంలో కూడా ఏ స్త్రీ అయితే లోబడి ఉంటుందో ఆ స్త్రీయే పరిశుద్ధ స్త్రీ. అది విచిత్రం. పరిశుద్ధత ఉత్తికే రాదు, పరిశుద్ధత ఉద్దనికే రాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితంలో, నా జీవితంలో నీ స్వపురుషుడికి లోబడకపోతే నువ్వు సేవకుడికి లోబడలేవు. నువ్వు సేవకుడికి లోబడకపోతే చెప్పండి దేవుడికే లోబడలేవు. ఈ 3 విషయాలు మీ హృదయాలు పడినవాడి. ఇప్పుడు ఎందుకు మేలిమి బంగారంతో చేయమన్నాడు దాన్ని? మొదటిది అది అమూల్యమైనది, రెండవది ఆకర్షించేది, మూడవది అలంకారబద్ధం. దేనితో అలంకరించుకోవాలా? దీనత్వంతో. రక్షణ అనేటువంటి దానిని దీనులకే దేవుడు అలంకరిస్తాడు. దానిని ఏం చేయాలి? ఆ రక్షణ వస్త్రాన్ని, దీన మనసు అనే వస్త్రాన్ని మనం కొనసాగించుకోవాలి. చివరికి ఏమైనా స్వపురుషులకు లోబడి ఉండుట చేత, అంటే ఆ దీన మనసుతో ఏం చేయాలా? లోబడి ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మొదటిది మేలిమి బంగారముతో చేశారు. రెండవది చాలా ప్రాముఖ్యమన్నమాట. చేసినటువంటి ఆ మేలిమి బంగారు రేకుపై ఏటి చెక్కాలా? ఏది పడితే చెక్కడానికి అనుమతించలేదు దేవుడు. యెహోవా పరిశుద్ధుడు. ఒకే ఒక కీర్తనలో దేవుడు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అనేది ఒకే ఒక కీర్తనలో బైబిల్ మొత్తంలో రాయబడుతూ వచ్చింది. ఏంటా కీర్తన? కీర్తనల గ్రంథం 99. వెరీ గుడ్, చదువునాను. 3 వచనాలు. 99 అధ్యాయం 3వ వచనం, 99 5వ వచనం, 99 9వ వచనం చదవండి. భయంకరమైన నీ క్రొత్త నామమును, గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. 99 5వ వచనం, మన దేవుడైన యెహోవా కనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి, ఆయన పరిశుద్ధుడు. 9వ వచనం, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాని గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఎందుకు యెహోవా పరిశుద్ధుడని ఆ యొక్క బంగారు రేకుపై రాయమన్నాడు? కనీసం 3 కారణాలు. 3 కారణాలు రండి. మొట్టమొదటి యోహాను సువార్త. యోహాను సువార్త లేక మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. మార్కు 6:20. 19 నుంచి. హేరోదియా అతని మీద, అంటే ఎవరి మీద? పైన చెప్పబడింది యోహాను, బాప్తీసమిచ్చి యోహాను మీద పగబట్టి అతను చంపింపగోరిని కానీ ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడను పరిశుద్ధుడునగు మనుష్యుడు. ఏంటట? పరిశుద్ధతకు ముందు ఏముంది? ఇదే మాట సేమ్ టు సేమ్ ఒకే ఒక వ్యక్తికి, బాప్తీసమిచ్చి యోహానుకు యేసు ప్రభు వారికే ఆపాదించబడింది. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త క్షమించండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యములు 3:14. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని చాలు. ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటి గమనించారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి ఏంటి ఫస్ట్ ఉండాల్సింది ఏంటి? తర్వాత ఎందుకు ఫస్ట్ పరిశుద్ధ, తర్వాత నీతి? యేసు ప్రభు వారిని ఎందుకు అలాగా రాసి పెట్టాడు? బాప్తీసమిచ్చే యోహాను ఎందుకు నీతిమంతుడు పరిశుద్ధుడని రాశాడు? వెరీ గుడ్. ఆయన స్వతహాగా పరిశుద్ధుడు, తీర్చబడటకు రైట్. అది ముందు ఆయన నీతిగా తీర్చబడిన తర్వాత పరిశుద్ధుడయ్యాడు. అదే డిఫరెన్స్. ఎందుకు యెహోవా పరిశుద్ధుడని ఆ బంగారు రేకు మీద రాశాడంటే కనీసం 3 కారణాలని చెప్పాను కదా. మార్కు సువార్త చూడండి, అదే అధ్యాయం 6వ అధ్యాయము 19వ వచనం. హేరోదియా
అతని మీద పగబెట్టి అతను చంపింపగోరిని గాని ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడును మనుషులను మొదటిది ఎరుగుటకు, నెంబర్ 2 రెండోది భయపడుటకు, మూడోది ఆయన కాపాడుచు వచ్చాను. 3 విషయాలు ఇలా జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి పరిశుద్ధుడు, బాగా గమనించండి. యెహోవా పరిశుద్ధుడు అనే బంగారు రేఖపై రాయడానికి గల కారణం ఏంటంటే 3 విషయాలు జ్ఞాపకం చేయబడాలి. ఎందుకు? అహరోను ఆ తలపాగం మీద ఉన్నటువంటి ఆ బంగారు రేప యెహోవా పరిశుద్ధుడు అని రాసిపెట్టి ఆ తలపాగం మీద ఎందుకు కట్టుకోవాలి అంటే, కనీసం ముందు యెహోవా పరిశుద్ధుడు అని ఎరగాలి ప్రజలు. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, వచ్చినటువంటి ప్రజలు యాజకుడిని సమీపిస్తుండగా దానిని చదివి బోధించబడుటకు. ఏంటట? బోధించబడాలి. లేఖనాలు ఎందుకున్నాయి? రాయిసి పెట్టించాడు. ఉదాహరణకి మన సువార్తలు ప్రకటించినప్పుడు ఒక చిన్న పాంప్లెంటో, చిన్న చెప్పండి, ఒక మోటో, దాన్ని ఏమంటారు, ఇట్లా పట్టుకొని వీధుల్లోకి వెళ్తాం. దేనికోసం? అందరూ దాన్ని చదువుతారు. చదివిన తర్వాత ఏమి వాళ్ళకి ఏం చేస్తుంది? ఇది బోధిస్తుంది. దాని కొరకు మనం పట్టుకుంటాం. అందుకే ఇవన్నీ కూడానా. రెండోది ఏంటట? యెహోవా పరిశుద్ధుడు అనే భయం. అమ్మో, ఒక వ్యక్తి ఆ స్టేట్మెంట్ చూడగానే ప్రతి మనుషులు ఏం కలగాల? భయం. యెహోవా పరిశుద్ధుడు. అమ్మో, చాలా. ఈ ప్రపంచంలో భయంకరమైన పదం ఏది? భయంకరమైన పదం పరిశుద్ధత. మీరు ఆలోచన చేయండి. మరణం కాదు, ఏ చీకటి కాదు, ఏది కాదు. ఈ ప్రపంచంలో భయంకరమైన పదం ఏదో తెలుసా? పరిశుద్ధత. మధ్యాహ్నము సూర్య తేజస్సు కంటే వెలుగు అపోస్తలుడు పౌలు చూడగానే ఏమయ్యాడు? భయపడ్డాడు. అరే, ఆ వెలుగు ఎందుకు బట్టి వచ్చిందంటే, మొట్టమొదట ఈ దేవాది దేవుడికి, మన దేవుడికి ఉన్న అతి శ్రేష్టమైనటువంటి 3 గుణాలలో ఫస్ట్ గుణం ఆయన పరిశుద్ధుడైన దేవుడు, 2 ఆయన వెలుగై ఉన్న దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. ఫస్ట్ క్వాలిటీ అదే. మనం దాన్ని బట్టి మనం ప్రభువుని మనం ఆరాధించాలి. రైట్. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? 1 బోధించబడటానికి, రెండోది చెప్పాలి భయపడటకు, మూడోది ఏమంటా ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చే యోహానుని కాపాడాలని హేరోదు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తెలుసా? పరిశుద్ధత ప్రతి ఒక్కరిని ఏం చేస్తుందంటే భద్రపరుస్తుంది. రక్షణ. మొదటిది బోధించుటకు, రెండోది భయపడుటకు, 3 భద్రపరచుటకు. ఇంతకీ పరిశుద్ధత మనకి ఏం బోధిస్తుంది చెప్పండి ఇప్పుడు? ఇంతకీ పరిశుద్ధత మనకి ఏం భయం కలుగు చేస్తుంది? పరిశుద్ధత ఏంటి భద్రపరుస్తుంది? చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఏంటి బోధిస్తుంది చెప్పండి? మొదటిది ఏమి ఎరగాలి? ఏమని ఎరగాలి? ఏ దేవాదేవుడు యెహోవా పరిశుద్ధుడని మనం ఏమి బోధిస్తూ ఏం చేస్తుంది? అది మనకి చెప్పాలి. పరిశుద్ధత మనకి ఏం బోధిస్తుంది? ఏమని ఎరగాలి పరిశుద్ధత విషయంలో మనం? ఎరగట అంటే మొట్టమొదటి ఎరగడం ఏంటో తెలుసా? మొదటి పేతురు రాసిన పత్రిక, మనకు తెలిసిన విషయమే, అది అందరికీ తెలిసిన విషయం. చెప్పండి, నేను వాక్యం ఆ యొక్క వచనం కూడా మీకు చెప్పను, మీరు చెప్తే చెప్పాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదువు నాన్న. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక, ఇక్కడ ఏమని అరగాలి? రైట్. దేవాది దేవుడు పరిశుద్ధుడై. ఇది చాలా ఈజీగా అనుకుంటాం. మనందరికీ తెలీదా దేవుడు పరిశుద్ధుడని? ఏమండి చెప్పండి, దేవుడు పరిశుద్ధుడని అందరికీ తెలుసా లేదా? తెలుసు. మనం తెలుసుకొని ఏం చేస్తున్నాం చెప్పండి? దేవాదేవుడు పరిశుద్ధుడని ఎరుగుటకు రాయమన్నాడు. బాగానే ఉంది. అహరోను నుదుటి మీద, ఆ పాగా మీద, బంగారు రేఖ మీద రాయమన్నాడు. ఎరగమన్నాడు నేను పరిశుద్ధుడిని. అంటే అది ఎరుగుటలో నీకు ఏం బోధిస్తుంది? నీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు కూడా పరిశుద్ధుడిగా బ్రతకాలని. అది చాలా చాలా ప్రాముఖ్యం. నీ దేవుడు పరిశుద్ధుడని ఎరుగు, మొదటిది. అంతే. రెండోది ఏం చేస్తాడు? నీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు భయపడు. అర్థమవుతుంది నేను చెప్పిన మాట? దేవుడు ఎరగడం ఏమిటి? నీ దేవుడు పరిశుద్ధుడని ఎరగడం. దేవుడు పరిశుద్ధుడు అంటే ఎరగడం అంటే ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటండి? దేవుడు పరిశుద్ధుడని అంటే ఎరగడం అంటే నీవు పరిశుద్ధుడు అని దేవుడు పరిశుద్ధుడని నువ్వు ఎరిగితే ఖచ్చితంగా రెండో స్టేట్మెంట్లో నీకు భయం పుడుతుంది.
చాలా జాగ్రత్తగా ఉంటావు. మూడోది ఏంటి? నేను సమయం లేదు కాబట్టి చెప్పేస్తున్నాను. మూడోది భద్రపరచుకోవాలి. ఇంతకీ ఏం బోధిస్తుందండి? ఏం బోధిస్తుంది చెప్పండి? మొదటిది బోధించడం అన్న కదా. ఇప్పుడు నేను చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. ఒక కనీసం 3 చెప్తాను ఇలాగ. రండి, హెబ్రీయులు రాసిన పత్రిక, హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి చాలు. మొదట చేయాల్సిందేంటి? నీ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడని నువ్వు ఎరిగితే నీవు కూడా అందరితో, అది కాదు, పరిశుద్ధత కలిగి ఉండుట ప్రయత్నించుమన్నాడు. కొన్ని విషయాల్లో ప్రయత్నం చేసినా కూడా చూడండి, కొంతమందితో సమాధానం పడాలని ఆశపడతాం, వారు సమాధానం పడరు. కానీ ప్రయత్నించావా లేదా అంటే అర్థం ఏంటి? ప్రయత్నించడం అంటే అర్థం ఏంటి తెలుసా? మొదటిసారి సమాధానం పడదామని వెళ్ళావు, మాట్లాడదాం అన్నాను, కానీ మాట్లాడలా, తిరస్కరించింది. నీతో మాట్లాడడం ఇష్టం లేదు. నేను మాట్లాడానన్నా కానీ తను మాట్లాడలేదు, అందుకే నేను ఇంకా ఆమెతో సమాధానం ఉండదలుచుకోవాలి అనుకోకూడదు. ప్రయత్నము అంటే అర్థం ఎప్పుడు వస్తుంది? ప్రయత్నం అంటే మరలా చేస్తే అందరితో సమాధానం కలిగి పరిశుద్ధత కలిగి ఉంటాం. మొట్టమొదటి దేవుని ఎరుగుటలో దేవుడి జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన మాట, మనము ప్రయత్నం చేస్తున్నామా పరిశుద్ధత కలిగి ఉండుటకు? పరిశుద్ధత కలిగి ఉంటకు మనం ప్రయత్నం చేస్తున్నామా? రెండోది ఏం చేయమంటాడు? ఆ ఎరుగుటలో మనకి ఏం బోధిస్తుందంటే, రెండోది పరిశుద్ధత కొరకు ప్రయాసపడమంటున్నాడు. దేవాదేవుడు ఏం చెప్తున్నాడు? ప్రయత్నం చేయడం వేరే, ప్రయాసపడడం వేరే. ఇప్పుడు ప్రయాస దేని కొరకు? పరిశుద్ధత కొరకు ప్రయాసపడాలంట. ఏమండి పరిశుద్ధత కొరకు ప్రయాసపడడం అంటే ఏంటి? పరిశుద్ధత కొరకు ప్రయాసపడడం అంటే ఏంటి? పరిశుద్ధత ప్రయాసపడడం అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏమండి, దేని కొరకు ప్రయాసపడమన్నాడు దేవుడు? పరిశుద్ధ కొరకే. సాధారణంగా మనుషులు దేని కొరకు ప్రయాసపడతారు? ఆస్తి కొరకు ప్రయాసపడతారా లేదా? ధనం సంపాదించడం ప్రయాసపడతారా లేదా? అంటే దాని అర్థం ఒక వ్యక్తి ప్రయాసపడాలంటే ఏం చేయాలా? ప్రయత్నం చేయాలి. కానీ ప్రయాసపడాలంటే ఏం చేయాలంటే కష్టపడాలి. అది పని చేయాలి, కరెక్టే. కష్టపడితే కానీ మనం ప్రయాసపడినట్టు కాదు. పరిశుద్ధత అంత ఈజీగా రాదు. ఎందుకయ్యో ప్రయాసపడాలి పరిశుద్ధత కొరకు అంటే? మళ్ళీ చెప్తాం, నేను పరిశుద్ధుడై ఉన్నాను కానుకట మీరు కూడా. అది దేవుడు కావాల్సింది. మొదటిది ఎరుగుటలో దేవుడు మనకి ఏం బోధిస్తున్నాడంటే, ప్రయత్నం చేయండి పరిశుద్ధత కొరకు. రెండోది పరిశుద్ధత కొరకు ప్రయాసపడండి. మూడోది ఏం చేయాలో తెలుసా? ప్రాముఖ్యమైనది చెప్పండి. కొంచెం ఎక్స్టెన్షన్కి వెళ్ళాలి. పరిశుద్ధ కొరకు పోరాడాలి. అబ్బా దేవా స్తోత్రం. వింటున్నారు ఈ మాటలు? కఠినమైన 3 మాటలు మీ హృదయాల్లో ఎప్పుడు ఉండాలి. ఆ బంగారు రేఖపై యెహోవా పరిశుద్ధాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే, జాగ్రత్త, నేను ప్రయాసపడ్డాను. చూడండి, ఈ 3 కూడా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ 3 చేశాడు కాదా? నెంబర్ 1, ప్రయత్నించడం లేదు అందరితో పరిశుద్ధత కలిగి ఉండడానికి. ఈయన పరిశుద్ధుడే, మిగతా వాళ్ళు ఈయనతో ఉండరు. సమాధానం కలిగి ఉండాలని ప్రయత్నించాడు, అందరూ ఈయనతో. అసలు ఫస్ట్ యూదులే ఆయన అంగీకరించడా. రెండోది ఏంటి? పరిశుద్ధత కొరకు ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా? వ్యభిచారులైన స్త్రీలు వచ్చారు, భయంకరమైన వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చారు. ఎక్కడ తన పరిశుద్ధతను కోల్పోకుండా ప్రయాసపడుతూ రాత్రింబగలు దేవునితో తన సమయాన్ని గడుపుతూ వచ్చాడు. ఈ ప్రపంచంలో నాకు తెలిసి పరిశుద్ధతని కాపాడుకోవడానికి 3 ప్రాముఖ్యమైనటువంటి సాధనాలు. 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వాక్యం. 2, ప్రార్థన. 3, సహవాసం. మీరు చేసి చూద్దాం. మీరు చూడండి, ఎప్పుడు పరిశుద్ధులతో సహవాసం చేయండి, ఎలా ఉంటుంది? పరిశుద్ధతే ఉంటుంది. పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేయండి, పరిశుద్ధతే ఉంటుంది. పరిశుద్ధులతో కలిసి వాక్యం చదువుతుంటే, వ్యక్తిగత వాక్యం చేయండి, దేవుడు ఆ వాక్యం చేత మాట్లాడతాడు. అందుకే నీ వాక్యము చేత నన్ను పవిత్రపరచుము. కాబట్టి ప్రియమైన వారలారా, ఇది చాలా సమయం అయిపోతుంది. రెండవది ఏంటట? 3 విషయాలు. ఎందుకు భయపడాలి? ఎప్పుడు భయపడాలి? ఈ చాలా విషయాలు, చాలా అద్భుతమైన విషయాలు.
సరే, నేను దాన్ని దాటిపోతూ నేను ఇంకా చెప్పదలుచుకున్న చాలా జాగ్రత్తగా ఉన్నా, కానీ సాధారణంగా పరిశుద్ధత కలిగిన వారు భయం కలిగి బ్రతుకుతారు. సరే, నేను దాన్ని మనందరికీ తెలిసిన విషయం కాబట్టి నేను దాటిపోతూ మూడో దానికి వస్తున్నాను. బాధ్యత కలిగి ఉండాలి. భద్రముగా ఏం బాధ్యతలు మనం కలిగి ఉన్నాయంటే, మొదటిది ఎందుకు దేవుడిచ్చిన 3 బాధ్యతలు. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి, ఏది పరిశుద్ధంగా ఉండాలి మన జీవితంలో? మొట్టమొదటిది యాకోబు రాసిన పత్రిక 4:8 చదువుతారా? యాకోబు రాసిన పత్రిక 4:8, దేవుని యొద్దకు రండి, మీ యొద్దకు వచ్చును పాపులారా, శుభ్రముగా కడుక్కొనుడి, ద్విమనస్కులారా. ఏం కలుపుకోలే? హృదయాలను పరిశుద్ధులని. ఏమిటి పరిశుద్ధపరచుకోవాలి? ఇది మన బాధ్యత. మొట్టమొదటిగా దేవుని బిడ్డలు పరిశుద్ధపరచుకోవాల్సింది హృదయాన్నే. ఇంతకీ ఎలా పరిశుద్ధపరచుకోవాలి హృదయాన్ని? చెప్పాను కదా, నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయములో. అది అంటే హృదయాన్ని పరిశుద్ధపరిచేది ఏది? వాక్యమే. నీ హృదయాన్ని పరిశుద్ధపరిచేది ఇంకొకటి ఏంటో తెలుసా? చెప్పండి. ఆయన వాక్యం. దేవా, నీ రక్తము చేత నా హృదయాన్ని కడిగి పవిత్రపరచుము. 51వ కీర్తన. మూడవది దేని చేత హృదయాన్ని పవిత్రపరచాలి? హృదయ అంతరంగములు పరిశోధించి దేవుడు ఆత్మస్వరూపి పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయాలను పరిశుద్ధపరుస్తాడు. ఇది మన బాధ్యత. బాధ్యతలో మొదటిది ఏంటి? పరిశుద్ధపరచుకోవాలి. ఎలా పరిశుద్ధపరచుకోవాలి? మూడోది ఎందుకు పరిశుద్ధపరచుకోవాలి? చెప్పండి, ఎందుకు పరిశుద్ధపరచుకోవాలి? కనీసం 3 కారణాలు. కనీసం 3 అంటే 7 ఉంటాయి, కానీ నేను 3 చెప్తాను. మొదటి కారణం ఏంటంటే తెలుసా? మొట్టమొదటిది యెహోషువ గ్రంథం 3:3 మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. ఏంటి తెలుసా? నేడు నీ ఎదుట దేవుడు అద్భుత కార్యములు చేయనట్లు మిమ్మల్ని మీరు చదవండి అమ్మా. మరియు యెహోషువ, రేపు మీ ఎదుట దేవుడు అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచను. ప్రియ చెల్లి, తమ్ముడా, వినండి. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలంటే మొట్టమొదట పరిశుద్ధంగా జీవించు. నీ జీవితంలో ఊహించని అద్భుతాలు దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. పరిశుద్ధత లేకుండా, రెండవ మాట, ఎవరు కూడా దేవునిని ఉందా లేదా? హెబ్రీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధత లేకుండా ఎక్కడుంది ఆ మాట? అరే ఎప్పుడు చెప్పాను? 12వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధత కలిగి ప్రయత్నించడు. ఈ పరిశుద్ధత లేకుండా ఎవడను అంటే దాని అర్థం ఎందుకు ప్రభు వైపు చూడాలి మనం ఎప్పుడు కూడా? ఎందుకు ప్రభు వైపు చూడాలి? ప్రతి వైపు పరిశుద్ధంగా. దాని ఎందుకు? పరిశుద్ధత లేకుండా ప్రభు వైపు మనం ఎవడు ప్రభుని అంటే మనం ఏం చేయాలా? మనం ఎలా పరిశుద్ధపరచుకోవాలి మనం చెప్పాను. మొదటిది దేవుని వాక్యం, ఆయన రక్తం, ఆయన ఆత్మ. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే, మొదటిది దేవుడిని మన జీవితంలో అద్భుత కార్యాలు చేయాలంటే పరిశుద్ధం కలిగి జీవించాలి. ఆయనను చూడాలంటే పరిశుద్ధత కలిగి జీవించాలి. మూడోది అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే తెలుసా? లూకాసు వార్త 1వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము చూడండి. 75లో అక్కడ మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా ఆయన సేవింపను అనుగ్రహించుటకు చాలు. ఎందుకు దేవుడు పరిశుద్ధంగా ఉండాలంటాడు? సేవించుటకు. అది పరిశుద్ధత అంటే. చాలామంది దేవుణ్ణి సేవిస్తున్నారు. ఎవరిని? ఎక్కడెక్కడో చాలామంది ఎవరెవరినో సేవిస్తారు. కానీ దేవుడికి కావాల్సింది ఏ సేవ? ఎలా సేవించాలని? పరిశుద్ధత కలిగి దేవుణ్ణి సేవించాలని. కాబట్టి కనీసం 3 బాధ్యతలు దేవుడు మనకిచ్చాడు. మొదటిది హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఏంటి పరిశుద్ధపరచుకోవాలి? ఎలా పరిశుద్ధపరచుకోవాలి? వాక్యము చేత, రక్తము చేత, ఆత్మ చేత. ఎందుకు పరిశుద్ధపరచుకోవాలి? మొదటిది అద్భుత కార్యములు చూచుటకు, రెండోది ఆయనను చూచుటకు, మూడోది ఆయనను సేవించుటకు. అర్థమైంది నేను చెప్పిన మాట? ఈరోజు మన జీవితాలు అద్భుతాలు చూడలేకపోతున్నామంటే
ఇంకా మనము దేవునికి తగిన పరిశుద్ధత మనలో లేదేమో, ఇంకా మనం దేవుణ్ణి చూడలేకపోతున్నాము అని అంటే అర్థం ఏంటి చెప్పండి? చూడలేకపోతున్నామంటే ఇంకా మనకు దేవుడు కావాల్సిన పరిశుద్ధత మనలో ఇంకా సంపూర్ణం చేయబడలా, ఇంకా మన జీవితంలో దేవుని సరిగ్గా సేవించలేకపోతున్నట్టు కారణం ఏంటి? మనలో పరిశుద్ధత లోపం ఇంకా ఉందని. ప్రియమైన వర్లారా, ఇది మన బాధ్యతలు. ఇప్పుడు చెప్పండి 3 మాటలు ఎందుకు ఆ బంగారు రేకు మీద యెహోవా పరిశుద్ధుడని చెక్కాలంటే? మొదటిది బోధించబడాలి, రెండోది భయం కలిగి జీవించాలి, మూడోది భద్రంగా కాపాడుకోవాలి. మూడవది అన్నిటికంటే ప్రాముఖ్యం, ఇది చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు అండి బంగారు రేకు తలపాగా ముందుగా ఎందుకు కట్టుకోవాలి నీలి సూత్రముతో అంటే? ఒక కారణం, 3 కారణాలు ఉన్నాయి, కనీసం ఒక కారణం. సమయం అయిపోతుంది కాబట్టి. ఎందుకంటే యాజకుడు చేసిన ప్రతి పని అంగీకరించబడాలి. అక్కడ రాయబడితే వచ్చింది కదా, నిర్గమకాండం 28వ అధ్యాయం చదవండి. అక్కడ అది చెప్పి ముగిస్తాను. చేసి కట్టవలను, ఉండవలని. కింద మాట చూడనా, వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యము అతను నొసట. ఏమిటి? ఎవరు అంగీకరించబడాలా? ఎవరు అంగీకరించబడాలా? ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు కొరకు చేస్తున్నటువంటి ప్రతిదీ అంగీకరించబడటానికి నీలి సూత్రముతో నొసటన ముందుగా కనబడాలి. మొదటిది అంగీకరించబట్టాన్ని. సాధారణంగా దేవుడు మనుషుల నుంచి 3 అంగీకరిస్తాడు. దేవుడికి చాలా చాలా ఇంపార్టెంట్, మనసులో ఉండాలి ఈ మాట. మొదటిది ఏంటో తెలుసా? నీ సమర్పణను అంగీకరించాలి. 2 నీ సాక్ష్యాన్ని అంగీకరించాలి. 3 నీ సువాసనను ఆయన ఆఘ్రానించి అంగీకరించాలి. ఏంటండి దేవుడు అంగీకరించేవి ప్రాముఖ్యమైనవి? మొదటిది మన సమర్పణ, రెండోది మన సాక్ష్యము, మూడోది మన సువాసన. ఏంటి మన సమర్పణ? ఏమిటి మన సమర్పణ? దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు అంగీకరించే సమర్పణ ఏంటి? నీ జీవితంలో, నా జీవితంలో చాలా సమర్పణలు చేస్తాం దేవునికి. అలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. ఉదయకాలం 5 గంటలకి ప్రార్థనకు రావాలి, 11 గంటలకు ప్రార్థన చేయాలని చేస్తాం. అవునా కదా? మన సమర్పణ అంటే ప్రియమైన వారిని ఒక్క మాట చెప్తాను. సమర్పణ అంటే సమయమందును అసమయమందును, అనుకూలమందును ప్రతికూలమనందును నీ ప్రతిష్ట, నీ ప్రత్యేకత, నీ యొక్క పద్ధతి ఏ రోజు కూడా మార్పు లేనిగా ఉంటే దానిని సమర్పణ అంటారు. ఒకవేళ సమర్పణ చేసుకొని కూడా ఒడుదుడుకులు బట్టి ఎక్కడైనా మారిపోయిందనుకో, నీ సమర్పణ అంటే ఎలాంటిదంటే నేను చెప్తాను. పెద్ద వైట్ క్లాత్ లాంటిదంట. ఆ వైట్ క్లాత్కి ఫస్ట్ ఒకరోజు సమర్పణ పోయిందనుకో, ఒక సిల్లు పడినట్టు అర్థం. ఏం పడినట్టు? సిల్లి పడినట్టు. ఆ తర్వాత ఇంకో దగ్గర సిల్లి పడినట్టు. అలాగా 365 రోజులు, 365 రోజుల్లో ఎక్కడో దగ్గర సిల్లు పడ్డాయనుకో, చివరికి ఆ గుడ్డంతా ఏమవుతుంది? అది మన సమర్పణ. కాబట్టి జీవితంలో మన సమర్పణ చేస్తే అది ప్రతిష్ఠితముగా ఉండాలి. అంతే చెప్పండి. సమయముందును అసమయము, ప్రతికూలములోను అనుకూలముగాను, ప్రతి విషయంలో కూడా మన ప్రతిష్ఠ తప్పకూడదు. ఇది సమర్పణ. రెండోది ఏంటి? సాక్ష్యం. నీ జీవితంలో సాక్ష్యము 3 దగ్గర ఉండాలని చెప్పాను కదా. మొదటిది ఏంటి? మొట్టమొదటిది సంఘము లోపల, 2 సంఘము వెలుపట. ఈ 3 ఉంటే ఎక్సలెంట్, ఇంకా తిరగలేదు. ముద్ర వేసి తీసుకెళ్ళిపోవచ్చు సంఘాన్ని దేవుడి తీయను. అది లేకనే ఎంత బాధ మనకి. కొంతమందికి మందిరంలో మంచి సాక్ష్యం ఉంటుంది, ఎంత ప్రార్థనా పరురాలో. సంఘం బయట చూస్తే ఆ అమ్మ ఆ నోటికి దండం తల్లి. దేవుడు అంగీకరించడు. చాలా చాలా ప్రాముఖ్యం ఇది. అరే మనం కొన్ని విషయాల్లో ఎందుకు అంత పట్టింపు కలిగి ఉండం? నీవు మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారితో అయ్యో నా సాక్ష్యము మందిరంలో ఇంత చక్కగా. ఇప్పుడు అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం. ఎందుకు? అన్నయ్య నా ప్రార్థన చూస్తున్నాడు, అన్నయ్య నా వాక్యపు జీవితం చూస్తున్నాడు, అన్నయ్య నా సహవాసపు జీవితం చూస్తున్నాడు, అన్నయ్య నన్ను సమయానికి మందిరికి ఎలాగొస్తున్నాడో చూస్తున్నాడు. అన్నీ బాగున్నా. కానీ ఇంటి దగ్గర కొంతమంది చెప్తారు, ఆ సిస్టర్ అండి అన్నా ఆవిడ అంత బాగుంటుంది మందిరంలో, ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూడండి. ఏనా ఏమైంది అంటే కొంతమంది చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితి. నిజంగా చెల్లెలడిది కాదు, అన్నలడిది కాదు అన్నీ. లేకపోతే మందిరంలో సేవకులు ఎవరైనా నమ్మశక్యము కాని ప్రవర్తన, ఇది వేషధారణ. అందుకే యెహోవా దేవుడు
చెప్పండి, దయాళుడని మీరు రుచి చూచినేడలా సమస్తమైన కపటము, సమస్తమైన దుష్టత్వము, వేషధారణను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలను. దేవుడు వాక్యంతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నా సాక్ష్యాన్ని నేను ఎప్పుడు కోల్పోకూడదన్నా. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, మనం దేవుని నమ్ముకుంటున్నాం. క్రిస్మస్లోనే మన సాక్ష్యాన్ని ఎక్సలెంట్ అంటే కాదు, 365 రోజుల్లోనూ కాపాడుకోవాలి. సాక్ష్యం గురించి 7 ఇంతల సాక్ష్యం మనం కాపాడుకోవాలి ఎప్పుడు. సరే, అవన్నీ కాదు, కానీ సాక్ష్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 3వది సువాసన. ఏంటి సువాసన? ఈ ప్రపంచంలో అంటాడు సంఘము గురించి యేసు ప్రభువారు ఏమంటారు తెలుసా? నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన కలది. పరమగీత గ్రంథంలో ఎంత చక్కగా రాస్తాడు చూస్తారా? ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, పరమగీత గ్రంథం 1:3. పరమగీత గ్రంథం 1:3. ఏటనా? నీవు పూసుకొను పరిమళ తైలం అంటే ఎక్కడొచ్చింది చెప్పండి? తైలం ఎప్పుడు వస్తుంది? నేను ఒకసారి చెప్పాను, ఒక తైలం రావాలంటే 7 ప్రక్రియల గుండా వెళ్ళాలట. తైలం ఎప్పుడు వచ్చిందంటే లాస్ట్ నలగగొట్టినది 3వ స్థానం. నలగగొట్టిన తర్వాత ఏం చేస్తారు? నలగగొట్టి పిండి చేస్తారు. పిండి చేసి ఉత్తినికే రాదండి, చాలా 7 రకాలైన పరిస్థితులు గుండా రావాలి తైలం అంటే. నీవు పూసుకున్న తైలము అది పరిమళము కలిగినదే ఉండాలి. పరిమళ తైలము ఎంతో పరిమళ తైలానికి 3 రకాలైన అర్థాలు ఉన్నాయి బైబిల్లో. మొదటిదట ఆరాధన, రెండోది ఏంటో తెలుసా? అర్పణ, మూడోది ఏంటో తెలుసా? ఆక్రందన. అంటే దేవునితో చేసేటువంటి ఆ ఏడుపు, ఆ ప్రార్థన అండి. పరిమళ తైలము వలె అది సువాసన దేవుడు ఆఘ్రాణిస్తాడట. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ 3 విషయాలు మనం గమనించుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడు నీ సమర్పణ అంగీకరిస్తున్నాడా? దేవుడు మన యొక్క సాక్ష్యాన్ని అంగీకరిస్తున్నాడా? దేవుడు మన సువాసనని ఆఘ్రాణిస్తున్నాడా? నిజంగా అలాగ అంగీకరిస్తే ఈ యాజకుడు తన నుదుటి మీద పెట్టుకున్నటువంటి, చెప్పండి, బంగారు రేకుతో చేయబడినటువంటి దాని మీద పరిశుద్ధుడైనటువంటి దేవుడు అనేటువంటి పేరు చెక్కి ఇజ్రాయేలు చేసిన ప్రతి పనులు దేవుడు అంగీకరించబడినట్లు నీవు, నేను, మనమందరం కూడా ఈ 3 అనుభవంలోనికి దేవుడు తీసుకొచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.